హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో మనకు సెకండ్ పేపర్ అనేది ఎంతో ఇంపార్టెంట్. అందులో భాగంగా మనము ఎకానమీ క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. తెలుగు అకాడమీలో ఉన్న అంశాలను డీటెయిల్గా కరెంట్ ఈవెంట్స్కి అనుసంధానం చేస్తూ కాన్సెప్ట్ ప్లస్ కరెంట్ బేసిస్ తోటి మనము యూట్యూబ్లో మన వారియర్ చాయిస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఎకానమీకి సంబంధించిన గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్లో ఉన్న ప్రతి అంశాన్ని కవర్ చేస్తూ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ విభాగాలు విశ్లేషణ అని చెప్పేసి బడ్జెట్కి సంబంధించి అందులో పొందుపరిచిన అంశాల గురించి వాటిలో ఉన్న రకాల గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ వీడియోలో ఆ టాపిక్లో ఉన్న ప్రతి అంశాన్ని వివరంగా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఓకేనా? చూడండి, మనం ఆల్రెడీ మార్కెట్లోకి మోడల్ పేపర్స్ అనేవి రిలీజ్ చేశాము. పేపర్ 1 మరియు పేపర్ 2. ఈ మోడల్ పేపర్స్ అనేవి టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్. మోడల్ పేపర్స్కి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు పేపర్ 1కి సంబంధించి 4 మోడల్ పేపర్స్కి సంబంధించిన ఏపీ హిస్టరీ మరియు పాలిటిక్స్ సంబంధించిన ఎంసీక్యూస్ అనేవి అప్లోడ్ చేశాము. త్వరలోనే సెకండ్ పేపర్కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీకి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయబోతున్నాం. ఓకేనా? చూడండి, మనము లాస్ట్ క్లాస్లో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ విభాగాలు విశ్లేషణ అనే దాంట్లో బడ్జెట్ వివిధ రకాలు ఏంటి, భారత బడ్జెట్ నిర్మాణం ఏంటి, అంచనా రాబడి అంచనా వ్యయం ఏంటి, బడ్జెట్ ఖాతాలు అందులో భాగంగా వివిధ రకాల లోటులు, బడ్జెట్ విధి విధానాలు, రీసెంట్ బడ్జెట్లో ఉండేటువంటి అంశాలు ఏంటి, ఈ టాపిక్స్ అనేవి ఇందులో ఉంటాయి అని మనం చెప్పుకున్నాము. ఈ వీడియోలో మనము బడ్జెట్ రకాలు ఏంటి, వార్షిక బడ్జెట్ లేదా క్రమబద్ధమైన బడ్జెట్ లేదా పూర్తి బడ్జెట్ అంటే ఏంటి, మధ్యంతర బడ్జెట్ అంటే ఏంటి, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి, భారత బడ్జెట్ నిర్మాణానికి సంబంధించి ఉన్న అంశాలు ఏంటి, అంచనా రాబడి అంచనా వ్యయం ఏంటి, బడ్జెట్ ఖాతాలు, బడ్జెట్లో ఉన్నటువంటి లోటులు, వీటికి సంబంధించి మనము డీటెయిల్గా ఈ వీడియోలో మనము చెప్పుకోబోతున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం మన యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మనం 18 వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాము. ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ ఎకానమీ అని ప్లేలిస్ట్లో ఉంది. లాస్ట్ వీడియోలో బడ్జెట్కి సంబంధించి చెప్పుకున్నాము, అది 18వ వీడియో. ఇది మనకు 19వ వీడియో. ఓకేనా? రైట్. చూడండి, బడ్జెట్ వివిధ రకాలు. మనకి కేంద్ర ప్రభుత్వము కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెడుతుంది. కేంద్ర బడ్జెట్ మరియు యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన బడ్జెట్ని ప్రవేశపెట్టేది కూడా కేంద్ర ప్రభుత్వమే. మనకి బడ్జెట్ అనే పదము రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఆర్టికల్ 112 ప్రకారం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, వార్షిక విత్త ప్రణాళిక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అని ఉంది. ఈ బడ్జెట్ అంటే రాబోయే సంవత్సరంలో, చూడండి, రాబోయే సంవత్సరంలో ప్రభుత్వానికి వివిధ రాబడి మార్గాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్రభుత్వము ఏ అంశాల మీద ఖర్చు చేయబోతుంది, రాబడి రిసీప్ట్స్ ఎక్కడి నుంచి రాబోతున్నాయి, వ్యయం ఎక్స్పెండిచర్ ఎక్కడెక్కడ చేయబోతుంది అని ఒక అంచనా. ఇది ఒక అంచనా మాత్రమే. ఓకేనా? అంటే ఇదిగోండి, ఈ మార్గాల ద్వారా ఇంత రాబడి వస్తుంది, వచ్చిన రాబడిని ఈ విధంగా ఖర్చు పెట్టబోతున్నాము అని కేంద్రము మరియు రాష్ట్రాలు వాటి యొక్క బడ్జెట్ని ప్రవేశపెడతాయి. అంటే రాబడి మార్గాల గురించి, ప్రభుత్వ పథకాల గురించి, ప్రభుత్వ విధానాల గురించి ప్రభుత్వము తన యొక్క ఆర్థిక అవసరాల నేపథ్యంలో
ఏ మార్గాల ద్వారా రాబడి సమకూర్చుకుంటుంది, ఏ విధానాల ద్వారా వ్యయం చేయబోతుంది అని ఒక అంచనా వేసేదే బడ్జెట్. ఓకే, ఈ బడ్జెట్కి సంబంధించి రకాలు ఉన్నాయి, ఏంటో చూద్దాం. బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే సంతులిత బడ్జెట్, అన్బ్యాలెన్స్డ్ బడ్జెట్ అసంతులిత బడ్జెట్, ఫిక్స్డ్ బడ్జెట్ అంటే స్థిర లక్షణ బడ్జెట్, ఫ్లెక్సిబుల్ బడ్జెట్ చర లక్షణ బడ్జెట్, జీరో బేస్డ్ బడ్జెట్ శూన్య ఆధార బడ్జెట్, లేమ్ డక్ బడ్జెట్ కుంటి బాతు బడ్జెట్, సప్లిమెంటరీ బడ్జెట్ అనుబంధ బడ్జెట్. ఏంటో చూద్దాం, వీటికి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ సంతులిత బడ్జెట్ అంటే ఏంటి? మనం ఏం చెప్పుకున్నాము, బడ్జెట్ అంటేనే ప్రభుత్వ రాబడి, ప్రభుత్వ వ్యయానికి సంబంధించి ఒక సంవత్సర కాలంలో నిర్దిష్ట కాలంలో చేయబోయే అంచనా వ్యయమే, అంచనా రాబడే మనకి బడ్జెట్. అందులో సంతులిత అంటే బ్యాలెన్స్డ్. బ్యాలెన్స్డ్లో ప్రభుత్వానికి వచ్చే రాబడి, ప్రభుత్వం చేసే వ్యయం, ఈ రెండూ కూడా సమానంగా ఉంటాయి. చూడండి, ప్రభుత్వానికి సంబంధించిన రాబడి రిసిప్ట్స్, ప్రభుత్వానికి సంబంధించిన వ్యయం, రాబడి వ్యయం రెండూ సమానంగా ఉంటే దాన్ని మనం బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటాము. బ్యాలెన్స్డ్ అంటే ఇందులో మనకి మిగులు కానీ లోటు కానీ ఏమీ ఉండదు, కరెక్ట్గా బ్యాలెన్స్గా ఉంటుంది రాబడి వ్యయం, రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్. అదే మనకు అన్బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఏంటి, రాబడి మరియు వ్యయం విషయంలో రెండు సమానంగా ఉండవు, రాబడి వ్యయము సమానంగా ఉండవు, రాబడి ఎక్కువగా ఉండొచ్చు, వ్యయం తక్కువగా ఉండొచ్చు, వ్యయం ఎక్కువగా ఉండొచ్చు, రాబడి తక్కువగా ఉండొచ్చు. అంటే రాబడి వ్యయాలు సమానంగా ఉండవు అనేది అసంతులిత బడ్జెట్. మనకి రాబడి కన్నా వ్యయం తక్కువగా ఉంటే, అనగా వ్యయం కన్నా రాబడి ఎక్కువగా ఉంటే అది మిగులు బడ్జెట్. అదే మనకి వ్యయం కన్నా రాబడి తక్కువగా ఉన్నా, లేదా రాబడి కంటే వ్యయం అనేది ఎక్కువగా ఉంటే అది మనకి లోటు బడ్జెట్. మిగులు బడ్జెట్ కానివ్వండి, లోటు బడ్జెట్ కానివ్వండి, అది ఏదైనా కూడా అది అసంతులిత బడ్జెట్, అన్బ్యాలెన్స్డ్ బడ్జెట్. ఓకేనా? అంటే ప్రభుత్వానికి వచ్చే రాబడి దాని యొక్క వ్యయం కన్నా ఎక్కువగా ఉంది అనుకోండి. 10 లక్షల కోట్లు రాబడి వచ్చింది, వ్యయం 8 లక్షల కోట్లే, అప్పుడు మిగులు 2 లక్షల కోట్లు. ప్రభుత్వం యొక్క వ్యయమే 10 లక్షల కోట్లు, రాబడి 8 లక్షల కోట్లు అనుకోండి, అప్పుడు లోటులో ఉన్నట్టు 2 లక్షల కోట్లు. ఓకేనా? అది అసంతులిత బడ్జెట్. నెక్స్ట్, స్థిర లక్షణ బడ్జెట్. ఫిక్స్డ్ బడ్జెట్ అంటే ఏంటి, కాల పరిమితిలో మార్పు లేకుండా ఫిక్స్డ్గా నిర్ణయించే బడ్జెటే ఫిక్స్డ్ బడ్జెట్. మంది 12 నెలల కాలానికి ఒక సంవత్సర కాల పరిమితితోటి బడ్జెట్ మనం ప్రవేశపెడతాము, అది ఫిక్స్డ్ బడ్జెట్. అది మనకి కాల పరిమితిలో మార్పు అనేది ఉండదు. కాల పరిమితిలో మార్పు లేకుండా ప్రవేశపెట్టేది మనకి స్థిర లక్షణ బడ్జెట్, అది ఫిక్స్డ్ బడ్జెట్. తర్వాత చర లక్షణ బడ్జెట్. ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అంటే ఏంటి, ఫ్లెక్సిబుల్ అంటేనే మారుతూ ఉంటుంది. చర లక్షణము అంటే అది అత్యవసర పరిస్థితుల్లో కానివ్వండి, అభివృద్ధిపరమైన చర్యలు తీసుకునే విషయంలో కానివ్వండి, అంచనాకి వాస్తవానికి మధ్య డిఫరెన్స్ అనేది ఉంటే అది చర లక్షణ బడ్జెట్. ఫ్లెక్సిబుల్, అది మారుతూ ఉంటుంది. అంటే అంచనా వేసిన బడ్జెట్కి వాస్తవంగా జరిగిన లావాదేవీలకు సంబంధించి సమతుల్యత అనేది లేకపోతే, అంచనా వాస్తవం రెండూ కూడా డిఫరెంట్గా ఉంటే అది మనకి ఫ్లెక్సిబుల్ చరలక్షణ బడ్జెట్. తర్వాత శూన్య ఆధార బడ్జెట్, మనకి ఇది ఇంపార్టెంట్. చూడండి, శూన్య ఆధార జీరో బేస్డ్ బడ్జెట్ అంటే ఏంటి? మామూలుగా బడ్జెట్ ప్రతి సంవత్సరం కేటాయిస్తూ ఉంటారు, అందులో పథకాలు,
ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ అవసరాల నేపథ్యంలో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ కొంచెం పెంచడమో తగ్గించడమో కేటాయింపులు చేస్తూ ఉంటారు. ఏదైనా పథకానికి స్వచ్ఛ భారత్ మిషన్ అనుకోండి, లాస్ట్ 60,000 కోట్లు ఉందనుకోండి, ఇప్పుడు ఒక 65,000 కోట్లు, నెక్స్ట్ 70 అట్లా పెంచుకుంటూ వెళ్ళడం లేదా తగ్గించుకుంటూ వెళ్ళడం. ఇది సహజంగా ప్రభుత్వం చేసుకునేటువంటి బడ్జెట్. అదే శూన్య ఆధార బడ్జెట్ అంటే ఏంటి? గత సంవత్సరంలో చేసిన కేటాయింపులతో సంబంధం లేకుండా ప్రస్తుత సంవత్సరంలో ఉన్న ఆర్థిక అవసరాలు, నిర్దిష్ట లక్ష్యాలు చేకూరేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ శూన్య ఆధారిత బడ్జెట్. అంటే దీని యొక్క అర్థం ఏంటి? శూన్య ఆధార బడ్జెట్ అనేది గత సంవత్సరపు కేటాయింపులతో సంబంధం ఉండదు. గత సంవత్సర ఆర్థిక కేటాయింపులతో సంబంధం లేకుండా ప్రస్తుత ఆర్థిక అవసరాలు మరియు ఆర్థిక లక్ష్యాలు చేకూరే విధంగా ప్రవేశపెట్టేటువంటి బడ్జెటే జీరో బేస్డ్ బడ్జెట్, శూన్య ఆధార బడ్జెట్. 97-98 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే, మనకి ప్రతి సంవత్సరము కేటాయింపులు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎంత పెరిగాయి, గత సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈ సంవత్సరం అవసరమా కాదా, అవి ఇప్పుడు కంటిన్యూ చేయాలా వద్దా, దానివల్ల ఎంతమంది మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇలాంటి వాటితో అన్నిటితో సంబంధం లేకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ని పెట్టుకొని దాన్ని సాధించడానికి ఏ విధమైన ప్రణాళికలను అనుసరించాలి, ఎలాంటి పథకాలను తీసుకొని రావాలి అని ఫ్రెష్గా ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ జీరో బేస్డ్ బడ్జెట్. గత ఆర్థిక సంవత్సర కేటాయింపులతో సంబంధం ఉండదు. ప్రస్తుత ఆర్థిక అవసరాల నేపథ్యము, ఆర్థిక లక్ష్యాలు చేకూరే విధానం. ఓకే, ఇది మనకు జీరో బేస్డ్ బడ్జెట్. నెక్స్ట్ కుంటిబాతు బడ్జెట్. కుంటిబాతు లేదా లేమ్ డక్ బడ్జెట్. ఈ లేమ్ డక్ బడ్జెట్ అనేది సహజంగా రాజకీయ అనిశ్చిత పరిస్థితులలో ప్రవేశపెడతారు. రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లో ఇది కొంతకాలానికి మాత్రమే, కొన్ని నెలల కాలానికి మాత్రమే, కొన్ని రోజుల కాలానికి మాత్రం ప్రవేశపెట్టేదే లేమ్ డక్ బడ్జెట్, కుంటిబాతు బడ్జెట్. తర్వాత అనుబంధ బడ్జెట్. కొన్ని సందర్భాలలో మనకి యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటి అత్యవసర పరిస్థితులు సంభవించినప్పుడు సప్లిమెంటరీ బడ్జెట్, అనుబంధ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఓకే, ఇది మనకు బ్యాలెన్స్డ్, అన్బ్యాలెన్స్డ్, ఫిక్స్డ్, ఫ్లెక్సిబుల్, జీరో బేస్, లేమ్ డక్ బడ్జెట్, సప్లిమెంటరీ బడ్జెట్, ఇవి మనకు బడ్జెట్ రకాలు. ఆ తర్వాత వార్షిక బడ్జెట్. చూడండి, వార్షిక బడ్జెట్, క్రమబద్ధమైన బడ్జెట్ లేక పూర్తి బడ్జెట్. మనకు వార్షిక బడ్జెట్ ఆర్టికల్ 112 తెలియజేస్తుంది. 12 నెలల కాలానికి, ఒక సంవత్సరపు కాల పరిమితిలో భాగంగా పూర్తి స్థాయిలో రాబోయే సంవత్సరపు రాబడి మరియు వ్యయానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ రాబడి వ్యయాలకు సంబంధించిన అంచనాలతో రూపొందించినదే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి బడ్జెట్. మనకు ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది ఏప్రిల్ 1 నుంచి మనకి మార్చి 31 మన ఫైనాన్షియల్ ఇయర్. ఇది ఒక సంవత్సరపు కాల పరిమితిలో మన బడ్జెట్ అనేది అమల్లో ఉంటుంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టడము, పార్లమెంట్లో చర్చలు చేయడము, పార్లమెంట్ యొక్క అనుమతి తీసుకోవడం, ఇది పూర్తి స్థాయి బడ్జెట్. పూర్తి స్థాయిలో ఒక క్రమబద్ధంగా నిర్దిష్టంగా ప్రతి సంవత్సరము మనం ప్రవేశపెడుతూ ఉంటాము, సంవత్సరానికి ఒకసారి. అది వార్షిక బడ్జెట్. ఆ తర్వాత మధ్యంతర బడ్జెట్. చూడండి, ఇక్కడ మనకు 2 పాయింట్లు. మధ్యంతర బడ్జెట్, ఇంటీరియం బడ్జెట్. సహజంగా
ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు మధ్యంతర బడ్జెట్ని సహజంగా ప్రవేశపెడతారు. ఇది పూర్తి కాలానికి కాదు, కొంతకాలానికి మాత్రమే. ఈ మధ్యంతర బడ్జెట్ ద్వారా ప్రభుత్వము తన పరిపాలనకు అవసరమైన వ్యయాన్ని పార్లమెంటు చేత ఆమోదింపజేసుకోవడం జరుగుతుంది. ఈ ఎలక్షన్స్ టైంలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ కాబట్టి ఇందులో ఓటర్లని ప్రలోభ పెట్టకుండా ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించడం జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థము మనకి పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా, కొత్త పథకాలు ప్రవేశపెట్టకుండా పరిపాలన వ్యయం జరగడానికి ఆమోదించబడేది మధ్యంతర బడ్జెట్. మనకు దాదాపు ఫస్ట్లో మనకి షణ్ముగం శెట్టి, మన ఆర్థిక శాఖ మంత్రి షణ్ముగం శెట్టి 1947 ఆగస్టు 15 నుంచి 1948 మార్చి 31 ఈ ఒక 7 నెలల కాలానికి మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఫస్ట్ మధ్యంతర బడ్జెట్ షణ్ముగం శెట్టి గారు ప్రవేశపెట్టారు. మనకి ఎలక్షన్స్ టైంలో సహజంగా 2019 ఎలక్షన్స్ అప్పుడు కానివ్వండి, 2024 ఎలక్షన్స్ అప్పుడు కానివ్వండి, మధ్యంతర బడ్జెట్ ఫిబ్రవరిలో ఆ టైంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇప్పటివరకు 14 సార్లు మనకు మధ్యంతర బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ఇది మనకి మధ్యంతర బడ్జెట్. ఈ మధ్యంతర బడ్జెట్ అనేది ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు, పూర్తి సమయం లేనప్పుడు, కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రస్తుత ప్రభుత్వము తన పరిపాలనకు అవసరమైన వ్యయాన్ని పార్లమెంట్ చేత ఆమోదింపజేసుకోవడం జరుగుతుంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యంతర బడ్జెట్ని కొనసాగించవచ్చు, లేదా ఇందులో ఉన్న అంశాలని అమలుపరచవచ్చు, లేదా రద్దు కూడా చేయవచ్చు. అది ప్రస్తుత ప్రభుత్వము ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ విషయంలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. ఓకే, ఇది మనకి మధ్యంతర బడ్జెట్, ఇంటీరియం బడ్జెట్ అంటాం దాన్ని. ఆ తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి? ఆర్టికల్ 116 మనకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తెలియజేస్తుంది. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది మధ్యంతర బడ్జెట్ ద్వారా ప్రవేశపెడతారు. యాక్చువల్గా మధ్యంతర బడ్జెట్ అన్నా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అన్నా రెండు ఒకటే అనుకుంటారు. కొంచెం చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటది? మధ్యంతర బడ్జెట్ ద్వారానే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. దానికన్నా ముందు చూడండి, వార్షిక బడ్జెట్ మధ్యంతర బడ్జెట్కి డిఫరెన్స్ చూద్దాం. వార్షిక బడ్జెట్, మధ్యంతర బడ్జెట్. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రెండు అంశాలు ఉంటాయి. ఏంటా రెండు అంశాలు అంటే, గత సంవత్సరము ప్రభుత్వం యొక్క రాబడి వ్యయాలకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక ఉంటుంది. గత సంవత్సరము ప్రభుత్వం యొక్క రాబడి వ్యయము మరియు ప్రస్తుత సంవత్సరము ప్రభుత్వం చేయబోయేటువంటి రాబడి మరియు వ్యయం యొక్క అంచనాలు రెండు ఉంటాయి. చూడండి, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మనకు 2021, 22, 23, 23, 24, 25 ఇలా 4-5 కాలమ్స్ ఇస్తారు. దాంట్లో వాస్తవమైనటువంటి అంచనాలు, బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని ఉంటాయి. అందులో ఈ ప్రస్తుత వార్షిక బడ్జెట్లో రెండు అంశాలు ఉంటాయి. ఏంటి ఆ అంశాలు అంటే, గత సంవత్సరంలో ఆల్రెడీ లాస్ట్ బడ్జెట్ అప్పుడు అంచనా వేసి ఉంటారు కదా, ఇంత రాబడి వస్తుంది, ఇంత వ్యయం చేస్తాము అని. ఆ రాబడి వ్యయము వాస్తవంగా ఎంత వచ్చింది, ఏ ఏ మార్గాల ద్వారా వాస్తవ రాబడి ఎంత, వాస్తవ వ్యయం ఎంత, ఎక్కడ ఖర్చు పెట్టడం జరిగింది, ఏ ఏ మార్గాల ద్వారా రాబడి రావడం జరిగింది అన్న అంశాలను ప్రస్తుత బడ్జెట్లో చూపిస్తారు. వార్షిక బడ్జెట్లో గత సంవత్సరంలో వచ్చిన వాస్తవమైన రాబడి వ్యయాలకు సంబంధించిన అంశాలు చూపిస్తారు. ప్లస్
ప్రస్తుత సంవత్సరం చేయబోయే రాబడి మరియు అంచనా వ్యయం ఈ రెండు కూడా వార్షిక బడ్జెట్లో ఉంటాయి. అదే మధ్యంతర బడ్జెట్లో గత సంవత్సరానికి సంబంధించిన రాబడి వ్యయం రిసిప్ట్స్ మరియు పేమెంట్స్ సంబంధించిన అంశాలు ఉంటాయి. మరియు ప్రస్తుత సంవత్సరంలో రాబడి మరియు వ్యయం ఉంటాయా అంటే రెండు ఏముండవు. వ్యయానికి సంబంధించిన అంశాలు ప్రభుత్వము తన యొక్క పరిపాలన అవసరమైనటువంటి వ్యయ అవసరాలు మాత్రమే ఇందులో చూపిస్తుంది. వార్షిక బడ్జెట్, మధ్యంతర బడ్జెట్. వార్షిక బడ్జెట్లో గత సంవత్సరంలో ప్రభుత్వం యొక్క వాస్తవ రాబడి వ్యయాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. మరియు ప్రస్తుత సంవత్సరంలో ప్రభుత్వం యొక్క రాబడి మరియు అంచనా వ్యయానికి సంబంధించిన అంచనాలు ఉంటాయి, ఎస్టిమేట్ ఉంటుంది, అది తీసేయండి, అది వార్షిక బడ్జెట్. అదే మధ్యంతర బడ్జెట్లో గత సంవత్సరంలో ప్రభుత్వ రాబడి వ్యయాలకు సంబంధించిన వాస్తవ అంచనాలు ఉంటాయి. మరియు ప్రస్తుత సంవత్సరంలో ఏవైతే వ్యయం చేస్తారో పరిపాలనకు అవసరమైనటువంటివి ఆ వ్యయానికి సంబంధించిన అంశాలు మాత్రమే ఉంటాయి, రాబడి అంశాలు మెన్షన్ చేయరు. ఇది మనకు మధ్యంతర బడ్జెట్కి వార్షిక బడ్జెట్ మధ్య డిఫరెన్స్. మరి మధ్యంతర బడ్జెట్కి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి కూడా స్మాల్ డిఫరెన్స్ ఉంది, చూద్దాం. రెండు ఒకటే అనుకుంటాం, రెండు డిఫరెన్స్ అనేది ఉంది. మధ్యంతర బడ్జెట్ ద్వారానే పార్లమెంట్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇక్కడ మెయిన్ ఏంటి, మనకి మధ్యంతర బడ్జెట్ మనం ఇందాక చెప్పుకున్నాం, ఆర్ షణ్ముఖం శెట్టి గారు మొదట్లో 7 నెలల కాలానికి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు అని చెప్పేసి. అదే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ యొక్క వ్యాలిడిటీ 2 నెలలు మాత్రమే. ఓట్ ఆన్ అకౌంట్ యొక్క వ్యాలిడిటీ 2 నెలలు మాత్రమే. మరి ఓట్ ఆన్ అకౌంట్ మీద ఓట్ ఆన్ అకౌంట్లో వ్యయానికి సంబంధించిన అంశాలు మాత్రమే ఉంటాయి. మధ్యంతర బడ్జెట్లో గత సంవత్సరపు రాబడి అంచనాలని చెప్పుకున్నాం కదా, అవి ఓట్ ఆన్ అకౌంట్లో ఉండవు. ఓట్ ఆన్ అకౌంట్లో కేవలం వ్యయానికి సంబంధించిన అంశాలు మాత్రమే ఉంటాయి. మరి ఓట్ ఆన్ అకౌంట్కి సంబంధించి పార్లమెంట్లు యొక్క అనుమతి అవసరం లేదు. పార్లమెంట్లో చర్చ చేయరు, పార్లమెంట్లో ఓటింగ్ పెట్టరు, పార్లమెంట్ యొక్క అనుమతి కూడా తీసుకోరు. ఓకే, మధ్యంతర బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఇది మనకు బడ్జెట్ వివిధ రకాలు అనేవి ఏ విధంగా ఉన్నాయో మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత భారత బడ్జెట్ నిర్మాణం చూడండి. భారత బడ్జెట్ నిర్మాణం భారత బడ్జెట్ నిర్మాణం ఏ విధంగా ఉంది. భారత బడ్జెట్లో కన్సాలిడేటెడ్ ఫండ్ అకౌంట్, సమీకృత నిధి ఖాతా. ఈ సమీకృత నిధి అంటే ఏంటి, ప్రభుత్వానికి వచ్చిన రాబడి మొత్తం, అన్ని మార్గాల నుంచి వచ్చే రాబడి. చూడండి, అన్ని మార్గాల నుంచి వచ్చే రాబడి, అన్ని మార్గాల నుంచి వచ్చే రాబడి మొత్తం కూడా మనకు పన్ను రాబడి, పన్నేతర రాబడి, అన్ని రాబడులు ఏ అకౌంట్లోకి వెళ్తాయి, కన్సాలిడేటెడ్ అకౌంట్ అంటే సమీకృత నిధి ఖాతా. మనకు ఆర్టికల్ 266 ఉంది. మనకు 265 ఆర్టికల్ ఏంటి, 265 చట్టబద్ధంగా తప్ప మరే విధంగా పన్ను వసూలు చేయకూడదు. 266 ఏంటి, పన్నుల ద్వారా వచ్చిన రాబడిని మనకు కన్సాలిడేటెడ్ ఫండ్ అకౌంట్లో జమ చేయాలి. అన్ని మార్గాల నుండి వచ్చే రాబడి, కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వము ఇతర రాష్ట్రాలకు, ఇతర సంస్థలకు రుణాలు ఇచ్చి ఉంటుంది. ఆ రుణాల మీద వచ్చే రాబడితో సహా అన్ని మార్గాల నుండి వచ్చే రాబడి అంశాలన్నీ కూడా సమీకృత నిధి ఖాతాలో చేర్చాలి. ఈ సమీకృత నిధి ఖాతా నుంచి మనము వ్యయం కూడా చేయడం జరుగుతుంది. ఇందులో వ్యయం చేయాలి అంటే పార్లమెంట్ యొక్క అనుమతి ఉండాలి. పార్లమెంట్ యొక్క అనుమతి ఉండాలి అంటే పార్లమెంట్లో ఓటింగ్ జరుగుతుంది, చర్చలు చేస్తారు. పార్లమెంట్ అనుమతి ద్వారానే ఈ నిధి నుంచి, మెయిన్ ఈ అకౌంట్ నుంచే ఏం చేస్తారు, డబ్బులని వ్యయం చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ అకౌంట్, సమీకృత నిధి ఖాతా. మనకు డబ్బులన్నీ వచ్చి ఉంటాయి కదా, పన్నుల ద్వారా, పన్నేతర మార్గంలో, ఇలా అన్ని రకాల మార్గాల ద్వారా వచ్చిన రాబడిని
కేంద్రం యొక్క బడ్జెట్లో ఒక విభాగం సమీకృత నిధి ఖాతా, అందులో జమ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం తన యొక్క పరిపాలనకు అవసరమైన వ్యయాన్ని, అది రెవెన్యూ వ్యయం కానివ్వండి, మూలధన వ్యయం కానివ్వండి, ఈ అకౌంట్ నుంచే విత్డ్రా చేయడం జరుగుతుంది. దానికి పార్లమెంట్ యొక్క అనుమతి తప్పనిసరి, కంపల్సరీ పార్లమెంట్ అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత మనకి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి ఆర్టికల్ 267 ప్రకారం కొంత డబ్బు తీసి పక్కన పెడతారు. ఆగంతక నిధి, కంటింజెన్సీ ఫండ్, ఆగంతుక నిధి, కంటింజెన్సీ నిధి. ఇది మన రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఉంటుంది. అత్యవసర పరిస్థితులలో ఈ నిధి నుంచి, అత్యవసర పరిస్థితుల్లో ఈ నిధి నుంచి రాష్ట్రపతి అనుమతితో డబ్బులు విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. మరలా ఏం చేయాలి? ఆగంతుక నిధిలో ఖర్చు పెట్టిన డబ్బులని తర్వాత పార్లమెంట్ సమావేశాల్లో లేనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఈ డబ్బుని రాష్ట్రపతి గారి అనుమతితో తీసుకుంటారు. మరలా పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అయినప్పుడు పార్లమెంటు యొక్క అనుమతి కూడా తీసుకోవాలి. తర్వాత ఈ నిధికి ఎంతైతే అమౌంట్ తీసుకుంటారో తిరిగి జమ చేయాలి. ఈ నిధిలో తీసుకున్న డబ్బులను తిరిగి జమ చేయాలి. ఆగంతుక నిధి రాష్ట్రపతి యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది. మనకి అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వము, అంటే యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, ఇలాంటి సందర్భాల్లో డబ్బులను ఈ నిధి నుంచి తీసుకుంటుంది. ఆ తర్వాత పార్లమెంట్ యొక్క ఆమోదం తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో తీసుకున్న డబ్బులను తిరిగి జమ చేయాలి. ఇది మనకి కంటింజెన్సీ నిధి ఖాతా. ఆ తర్వాత పబ్లిక్ అకౌంట్, ప్రావిడెంట్ ఫండ్ నిధులు ఏవైతే ఉంటాయో ఇవి పబ్లిక్ ఫండ్ కిందకి వస్తాయి. ఏంటో చూద్దాం. మనకు ప్రావిడెంట్ ఫండ్, ఇతర రకాల పొదుపులు మరియు ఇతర రకాల డిపాజిట్లు, మనకి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ ఉద్యోగుల భవిష్య నిధి అంటాం కదా, పిఎఫ్ సొమ్ము అని, ఆ పిఎఫ్ అకౌంట్ మరియు చిన్న చిన్న పొదుపులు మరియు డిపాజిట్లు, ఇలాంటివన్నీ కూడా వాస్తవంగా ఇది ప్రభుత్వానికి రాబడా? వాస్తవంగా ఇది రాబడేం కాదు. ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత పిఎఫ్డబ్ల్యూ ఇచ్చేయాల్సిందే. పొదుపు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు డబ్బులు ఇచ్చేయాల్సిందే. డిపాజిట్లు చేసిన వాళ్ళకి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయాల్సిందే. కానీ ప్రస్తుత అవసరాలకు ప్రభుత్వము ఈ పబ్లిక్ అకౌంట్లో ఉన్న డబ్బులను వాడుకుంటుంది. ఇందులో మెయిన్ ఏంటి? పార్లమెంట్ యొక్క అనుమతి అవసరం లేదు. కాబట్టి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా డబ్బులు వాడుకుంటుంది. పార్లమెంట్ అనుమతి అవసరం లేదు. వాస్తవం చెప్పాలంటే ఇది ప్రభుత్వానికి రాబడి కాదు. ఇక్కడ ప్రభుత్వం ఒక బ్యాంక్ లాగా వ్యవహరిస్తుంది. అంటే ప్రభుత్వము దగ్గరే కదా, సేఫ్గానే ఉన్నాయి అనేసి అనుకోవడానికి పిఎఫ్డబ్ల్యూ, పొదుపులు, ఇతర రకాల డిపాజిట్లు అన్నీ కూడా ఉంటాయి. అవి వాస్తవం చెప్పాలంటే రాబడి కాదు. అది కూడా ప్రభుత్వం దగ్గర, ప్రభుత్వానికి ఒక రుణం లాంటిది, ఏదో ఒక రోజు తిరిగి ఇచ్చేయాల్సిందే. ఓకేనా? పార్లమెంట్ అనుమతి అవసరం. ఇవి మనకు భారత బడ్జెట్ నిర్మాణంలో సమీకృత నిధి ఖాతా, కంటింజెన్సీ నిధి ఖాతా, పబ్లిక్ ఖాతా. నెక్స్ట్ మనము అంచనా రాబడి, అంచనా వ్యయం. చూడండి, అంచనా రసీదులు, ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ అంటే ఏంటి అంటే గత సంవత్సరంలో ప్రభుత్వానికి ఎంత రాబడి వచ్చింది, ఏ ఏ మార్గాల ద్వారా రాబడి వచ్చింది అని నివేదికలు చూసి, రిపోర్ట్స్ అన్నీ పరిశీలించి ప్రస్తుత సంవత్సరంలో వేసే అంచనానే ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్. మనకు ఆదాయ పన్ను ద్వారా ఒక 5 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్. ఈ ఇయర్ 6.5 లక్షల కోట్లు రావాలి. కార్పొరేషన్ పన్ను ద్వారా, అదేవిధంగా జిఎస్టీ ద్వారా ఎక్కడెక్కడి నుంచి ఎంత రాబడి వస్తుంది అని గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము ఎక్కడ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేది అంచనా రసీదులు. అప్పుడు దానివల్ల ఏమవుతుంది? ఈ పాయింట్ మనకి ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే, దీనివల్ల మనకు ఎక్కడైనా కూడా ఒకవేళ లోటు ఏర్పడే సందర్భంలో కానీ, ఏదైనా అవసరమైన సందర్భంలో కానీ, రాబడి కన్నా వ్యయం ఎక్కువ అవుతుంది అన్న సందర్భంలో కానీ మన యొక్క ఇన్కమ్ సోర్స్ ఎక్కడ పెంచుకోవాలి అని ఆలోచించి ప్రభుత్వము పన్నుల విధానానికి సంబంధించిన మార్పులు చేర్పులు చేయడంలో ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఇది ప్రభుత్వ పన్నుల విధానానికి సంబంధించినది
అంటే గత సంవత్సరంలో ఎంత రాబడి వచ్చింది, గత సంవత్సరంలో ఎంత రాబడి వచ్చింది, ఆ రాబడి ఏ ఏ మార్గాల ద్వారా వచ్చింది, ఈ సంవత్సరం పెంచుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా అని అన్నిటినీ పరిశీలించి రాబడి మార్గాలను పెంచుకోవచ్చు. ఇలా రాబడి మార్గాలు పెంచుకోవాలి అంటే ముందు ఎక్కడి నుంచి వస్తుందో తెలియాలి, ఎంత వస్తుందో తెలియాలి, ఎంత పెంచుకోవాలి అని ప్రభుత్వం యొక్క ఆర్థిక అవసరాలు, ప్రభుత్వం యొక్క లక్ష్యాలను బేస్ చేసుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ యొక్క ఎస్టిమేటెడ్ రిసీప్ట్స్ అనేవి ప్రభుత్వం యొక్క పన్నుల విధానానికి సంబంధించింది. పన్నుల విధానంలో మార్పులు చేర్పులు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత అంచనా వ్యయం, ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్. మనకు రెవెన్యూ వ్యయం కానివ్వండి, మూలధన వ్యయం కానివ్వండి, ప్రభుత్వము ఖర్చు పెడుతుంది. లాస్ట్ ఇయర్, గత సంవత్సరంలో ఎంత వ్యయం చేశాము, గత సంవత్సరంలో వ్యయం చేసిన అంశాలు ఏంటి, ఈ సంవత్సరం ఏవైనా పెంచుకోవాలా, ఏ వర్గాలకైనా, యువతకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, పేదలకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, గ్రామీణ ప్రాంతానికి కానివ్వండి, ఎక్కడైనా కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందా, కేటాయింపులు పెంచాలా అని వ్యయానికి సంబంధించిన అంశాలలో ప్రభుత్వ వ్యయ విధానానికి సంబంధించి ఇది ఒక మార్గదర్శిగా ఉపయోగపడుతుంది. ఏది? ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్. ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ అనేవి పన్నుల విధానానికి సంబంధించినవి. ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ అనేది వ్యయ విధానానికి సంబంధించి మనకు మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత బడ్జెట్ ఖాతాలు, రెవెన్యూ బడ్జెట్, మూలధన బడ్జెట్. చూడండి, మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో బడ్జెట్ గురించి, బడ్జెట్లో ఏ అంశం ఉంటే మనం చెప్పుకున్నాం క్లారిటీగా. మరొకసారి చెప్తున్నాను, బడ్జెట్లో రెవెన్యూ బడ్జెట్, మూలధన బడ్జెట్ ఉంటుంది. రెవెన్యూ బడ్జెట్లో రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం, పన్ను రాబడి, పన్నేతర రాబడి, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ఆ తర్వాత రెవెన్యూ వ్యయంలో ఏ అంశాలు ఉంటాయి. ఆ తర్వాత మూలధన బడ్జెట్లో మూలధన రాబడి, మూలధన వ్యయం, మూలధన రాబడిలో రుణేతర రాబడులు, రుణ రాబడులు, రుణ రాబడుల్లో స్వదేశీ రాబడులు, విదేశీ రాబడులు. ఈ మీకు ఐడియా ఉంటేనే ఏ సంవత్సరం బడ్జెట్ వచ్చినా కూడా మనం క్లారిటీగా వాటిని మైండ్లో పెట్టుకున్నప్పుడు, ఇక్కడే వాటిని రాసుకున్నప్పుడు రెవెన్యూ లోటు ఎంత, బడ్జెట్ లోటు ఎంత, కోశ లోటు ఎంత, ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది. ఓకే, ఇంకొకసారి చూద్దాము. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాము, మరొకసారి చెప్పుకుందాము. ఏంటి మనకి బడ్జెట్? ఈ బడ్జెట్లో ఒకవైపు రెవెన్యూ బడ్జెట్ ఉంటుంది, ఇంకొక వైపు మూలధన బడ్జెట్ ఉంటుంది. ఈ రెవెన్యూ బడ్జెట్ మళ్ళీ రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం. రెవెన్యూ బడ్జెట్ రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం. మూలధన బడ్జెట్ మూలధన రాబడి, మూలధన వ్యయం. క్యాపిటల్ బడ్జెట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసిప్ట్స్. చూడండి, రెవెన్యూ రాబడిలో పన్ను రాబడి, పన్నేతర రాబడి. పన్నులు కూడా మరలా ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. పన్ను యొక్క తొలి భారం, తుది భారం ఒకరే భరిస్తే ప్రత్యక్ష పన్నులు. పన్ను తొలి భారం ఒకవైపున, తుది భారం మరొకరు భరిస్తే అది పరోక్ష పన్నులు అని అంటాం. ఇక్కడ ప్రత్యక్ష పన్నుల విషయానికి వస్తే, ప్రత్యక్ష పన్నుల్లో కార్పొరేషన్ పన్ను, కంపెనీలు తమ యొక్క ప్రాఫిట్ మీద చెల్లించేది కార్పొరేషన్. ఆదాయ పన్ను, మనం ఇండివిజువల్గా 3 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉంటే మనము ట్యాక్స్ కట్టాలి, అది ఆదాయ పన్ను. సంపద పన్ను ఉంది, గతంలో తీసేశారు. తర్వాత బహుమతి పన్ను, ఇవి ప్రత్యక్ష పన్నులు. పరోక్ష ఎక్సైజ్, కస్టమ్స్, సేవా పన్ను, జిఎస్టి, ఇవన్నీ పరోక్ష పన్నుల కిందకి వస్తాయి. ఆ తర్వాత ఇది పన్ను రాబడి. పన్నేతర రాబడి అంటే లాభాలు, డివిడెండ్లని, ప్రభుత్వానికి వచ్చే వడ్డీ అని, వాణిజ్యపర రాబడులు, పరిపాలనపర రాబడులు. అంటే ప్రభుత్వము జరిమానాలు, ఫీజులు ఇలాంటివన్నీ కూడా వసూలు చేసుకుంటుంది. అది కూడా రాబడే, కాకపోతే పన్నేతర రాబడి, పన్నులు కాదు అవి. ఈ రాబడి అంతా కూడా ఎక్కడ వెళ్తుంది? సమీకృత నిధి ఖాతాకే వెళ్తుంది. ఆ తర్వాత రెవెన్యూ రాబడి, మనం చెప్పుకున్నాం కదా, పన్ను రాబడి, పన్నేతర రాబడి. రెవెన్యూ వ్యయం, ఇందులో ముఖ్యంగా మనకు రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం అంటే ఏం చెప్పాను రాత్రి మనం ప్రీవియస్ క్లాస్లో, అంటే చేసిన వ్యయం వల్ల నూతన ఆస్తుల సృష్టి గనక జరిగితే అది మూలధన వ్యయము. నూతన ఆస్తుల సృష్టి అంటే ప్రాజెక్టులు, రోడ్లు, ఇవన్నీ కూడా సాగునీటి ప్రాజెక్టులు ఇవన్నీ ఉంటాయి కదా, మౌలిక వస్తువులు, అవి మూలధన వ్యయం.
అలా కాకుండా రెగ్యులర్గా పరిపాలనకు అవసరమైన వ్యయం చేస్తే అది రెవెన్యూ వ్యయం. ఓకేనా? మనకి ఇక్కడ రెవెన్యూ వ్యయంలో ముఖ్యంగా వడ్డీ చెల్లింపులు, గతంలో తీసుకున్న అప్పుల మీద చేసే వడ్డీ చెల్లింపులు, ఆ తర్వాత సబ్సిడీలు ఇవ్వడము, రక్షణ వ్యయం మనం చెప్పుకున్నాం. రక్షణ వ్యయం అనేది సాధారణ పరిస్థితుల్లో రెవెన్యూ వ్యయము, యుద్ధ పరిస్థితులలో మూలధన వ్యయంగా వ్యవహరిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు, పింఛన్లు. చూడండి, గ్రాంట్లు అనేవి రెవెన్యూ వ్యయము, అదే మనకి రాష్ట్రాలకు ఇచ్చే రుణాలు అనేవి మూలధన వ్యయము. ఇది రెవెన్యూ బడ్జెట్. ఆ తర్వాత మూలధన బడ్జెట్లో మూలధన రాబడి, మూలధన వ్యయం. మూలధన రాబడిలో ఆస్తుల విలువ తగ్గించేవి లేదా రుణేతర రాబడులు, రుణ రాబడులు. అంటే మనము రుణాలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము అనేది కూడా బడ్జెట్లో చూపిస్తాము. అది మూలధన రాబడి కింద వేస్తాం. వాస్తవంగా మనకు రాబడా మనం సంపాదించింది అంటే వాస్తవం మనం సంపాదించింది ఏం కాదు. కాకపోతే బడ్జెట్ అంటేనే ఒక ఎస్టిమేషన్, ఒక అంచనా, ఎక్కడి నుంచి వసూలు చేసుకోవాలి, ఏ మార్గాల ద్వారా మనం వసూలు చేసుకోవాలి అని చెప్పేసి. ఇక్కడ పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, ప్రభుత్వ రుణాల వసూళ్లు, ఇవి రుణేతర రాబడులు, రుణాలు కాకుండా వచ్చే రాబడులు. ఓకే, అదే మనకి రుణ రాబడుల్లో స్వదేశాల నుంచి తీసుకోవచ్చు, విదేశాల నుంచి తీసుకోవచ్చు. స్వదేశాలలో గృహరంగం నుండి చిన్న మొత్తాల పొదుపు, గవర్నమెంట్ సెక్యూరిటీల అమ్మకాలు, విదేశాలలో అధికార సంస్థల నుంచి, ప్రభుత్వాల నుంచి తీసుకోవడం జరుగుతుంది రుణ రాబడులు. అంటే రుణ రాబడులు, రుణేతర రాబడులు. ఈ రుణేతర రాబడులు అనేవి సహజంగా ఆస్తుల విలువ తగ్గిస్తూ ఉంటాయి. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, ప్రభుత్వ రుణాల వసూళ్లు అనేవి. ఆ తర్వాత మూలధన వ్యయం. రక్షణ పరంగా మనం చెప్పుకున్నాం, యుద్ధ పరిస్థితులలో రక్షణ రంగం మీద చేసే వ్యయం మూలధన వ్యయం. రాష్ట్రాలకు, యూటీలకు ఇచ్చే రుణాలు, పిఎస్సీలకు ఇచ్చే రుణాలు, ఇవి మనకు మూలధన వ్యయం. ఇది మీకు 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇది మీకు ఐడియా ఉన్నప్పుడు మాత్రమే బడ్జెట్లో ఉన్న అంశాలలో మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఈ లోట్లు వస్తాయి కదా, అప్పుడు మనకి ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి, రెవెన్యూ రాబడి. అందులో పన్ను రాబడి, పన్నేతర రాబడి. పన్నుల్లో ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. రెవెన్యూ వ్యయం చెప్పుకున్నాం, వడ్డీ చెల్లింపులు, పింఛన్లు, సబ్సిడీలు, సాధన పరిస్థితులు, రక్షణ వ్యయం, పరిపాలన వ్యయం, ఇవన్నీ. మూలధన రాబడి, మూలధన వ్యయం. ఇప్పుడు బడ్జెట్లో వివిధ రకాల లోటులు ఇక్కడ చూడండి, ఈ మనకి ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ మనకు రెవెన్యూ లోటు. బడ్జెట్లో వివిధ రకాల లోటులు అనే దగ్గర ఉన్నాం మనం. ఇందులో రెవెన్యూ లోటు చూడండి, రెవెన్యూ లోటు. మామూలుగా మనకి లోటు అంటే ఏంటి? లోటు అంటే రాబడి కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే అది లోటు, అంతే కదా. మనకు వచ్చే ఆదాయము 10,000 అనుకోండి, మన ఖర్చులు 12,000 అనుకోండి, 2,000 రూపాయలు లోటు అన్నట్టు. ఇక్కడ లోటు అంటే రాబడి కన్నా వ్యయం ఎక్కువగా ఉండడం. మనకు ఏమడిగారు? రెవెన్యూ లోటు. ఈ రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉండడం. అంటే ఇక్కడ చూడండి, రెవెన్యూ బడ్జెట్లో మనం ఉన్నాము, రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంటే అది మనకు రెవెన్యూ లోటు. మొత్తం లోటు కాదు అది, అది ఓన్లీ రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు అనేది రెవెన్యూ బడ్జెట్కి సంబంధించింది. మనం చదువుతుంటాం బడ్జెట్లో 3.4%, 3.9%, 4.1% అని. అంటే దాని అర్థం ఏంటి? మన యొక్క రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మనకు వచ్చే పన్ను రాబడి, పన్నేతర రాబడితో పోల్చుకుంటే వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, రక్షణ వ్యయము, రాష్ట్రానికి ఇచ్చే గ్రాంట్లు, పింఛన్లు ఇవే ఎక్కువగా ఉన్నాయనుకోండి, అది రెవెన్యూ లోటు. సో మనకి ఇక్కడ ఫైనల్గా ఏం చెప్పొచ్చు? రెవెన్యూ లోటు ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ వ్యయం గ్రేటర్ దాన్ రెవెన్యూ రాబడి, లేదా రెవెన్యూ రాబడి లెస్ దాన్ రెవెన్యూ వ్యయం. నెక్స్ట్ ఆ తర్వాత మనకి బడ్జెట్ లోటు. బడ్జెట్ లోటు అంటే ఏంటి? టోటల్గా చూడండి, బడ్జెట్ లోటు అంటే ఏంటి? మొత్తం వ్యయం మైనస్
మొత్తం రాబడి అంటే మొత్తం అది రెవెన్యూ ప్లస్ క్యాపిటల్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ గ్రేటర్ దాన్ రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్. అంటే మొత్తం రెవెన్యూ రాబడి, మూలధన రాబడి, ఈ రెండిటి కన్నా రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం ఎక్కువగా ఉంది. దానిని బడ్జెట్ లోటు అంటారు. ఓకే, బడ్జెట్ లోటు అంటే మొత్తం వ్యయంలో నుంచి మొత్తం లోటు తీసేస్తే బడ్జెట్ లోటు అనేది వస్తుంది. మొత్తము అంటే ఇక్కడ ఏంటి? రెవెన్యూ వ్యయం ప్లస్ మూలధన వ్యయం. మొత్తం రాబడి అంటే ఏంటి? రెవెన్యూ రాబడి ప్లస్ మూలధన రాబడి. ఇది బడ్జెట్ లోటు. ఆ తర్వాత చూడండి, కోశ లోటు. మనకి ఇదిగోండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. కోశ లోటు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి కోశ లోటు అంటే? కోశ లోటు అంటే ఇక్కడ చూడండి, మనకి ఒకవేళ రెవెన్యూ లోటు వచ్చిందండి, రెవెన్యూ డిఫిషియట్ వచ్చింది. రెవెన్యూ లోటు వస్తే ఏం చేస్తాం? క్యాపిటల్ బడ్జెట్ లేదా క్యాపిటల్ అకౌంట్ ద్వారా భర్తీ చేస్తాం. అదే మనకు బడ్జెట్ లోటు వచ్చింది అనుకోండి, బడ్జెట్ డెఫిషియట్, బడ్జెట్ లోటు వచ్చింది, రాబడి కన్నా వ్యయం ఎక్కువగా అయిపోయింది టోటల్గా, అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? అప్పులు తీసుకోవాలి. అవునా కదా? కానీ ఆల్రెడీ మనం అప్పులు ఎక్కడ చూపించాము? చూడండి, రుణ రాబడులు ఆల్రెడీ మూలధన రాబడిలో చూపించేసాము. చూపించినా కూడా లోటు ఉంది అని అర్థం. ఈ విషయాన్ని సుకుమార్ గారు, షెనాయ్ గారు గుర్తించారు. చక్రవర్తి కమిటీ సిఫారసుల మేరకు మీరు బడ్జెట్ లోటు లెక్కించొద్దు, బడ్జెట్ లోటు లెక్కించడం ద్వారా ఇంకా తప్పని పరిస్థితుల్లో కొత్త నోట్లను ముద్రించాలి, కొత్త నోట్లు ముద్రించడం ద్వారా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. కాబట్టి ఫస్ట్ కోశ లోటు లెక్కించండి. కోశ లోటు అంటే ఏంటి అంటే, కోశ లోటు అంటే ఏంటి అంటే, కోశ లోటు అంటే మనకి బడ్జెట్ లోటు లెక్కిస్తున్నారు కదా, ఈ బడ్జెట్ లోటు వీటికి మార్కెట్ రుణాలు కలపండి ప్లస్ మార్కెట్ రుణాలు. లేదా కోశ లోటును ఎలా గణించవచ్చు అంటే, మొత్తం వ్యయం మైనస్ రుణాలు కాని మొత్తం రాబడులు. ఇదిగోండి, రుణాలు కాని మొత్తం రాబడులు, రుణాలు కాని మొత్తం రాబడులు లెక్కేసామనుకోండి, మనకు కోశ లోటు అనేది ఎంత ఉందో తెలుస్తుంది. ఓకే, కోశ లోటు అనేది ఎంత ఉందో తెలుస్తుంది. అప్పుడు ఎంతైతే లోటు ఉందో ఆ లోటు ప్రకారము మన రుణాలు తీసుకోవచ్చు. ఓకే, మొత్తం వ్యయం మైనస్ రుణాలు కాని మొత్తం రాబడులు. లేదా ఇంకా ఎలా రాసుకోవచ్చు కోశ లోటు అంటే? చూడండి, కోశ లోటు అంటే మొత్తం వ్యయం మైనస్ మొత్తం వ్యయంలో నుంచి రెవెన్యూ రాబడి ప్లస్ రుణాలు కాని రుణేతర మూలధన రాబడి అని కూడా రాసుకోవచ్చు. రుణాలు కాని మూలధన రాబడి. మనకు కింది వాటిలో కోశ లోటు కానిది ఏంటని అడుగుతారు. కోశ లోటు అంటే ఏంటి? కోశ లోటు, ద్రవ్య లోటు, ఫిస్కల్ డిఫిషిట్ అంటే మనకి రుణాలు తీసి పక్కన పెట్టి ఎంత లోటులో ఉన్నామో తెలుసుకోవడమే కోశ లోటు. దీన్ని ఎలా గణిస్తాము? గతంలో బడ్జెట్ లోటు లెక్కించే వాళ్ళము. బడ్జెట్ లోటులో ఓవరాల్గా మొత్తం రాబడి మొత్తం వ్యయం చూసుకుంటే వ్యయమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రుణాలు ఆల్రెడీ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి రుణాలు సపరేట్గా లెక్కించామనుకోండి, అప్పుడు ఎంతైతే లోటు ఉంటుందో ఆ లోటుని మనం మార్కెట్ రుణాల ద్వారా భర్తీ చేయగలం. కాబట్టి కోశ లోటు లెక్కించండి అని మనకు చక్రవర్తి కమిటీ సిఫార్సు చేసింది. కోశ లోటు ఎలా లెక్కిస్తారు? మొత్తం వ్యయం మైనస్ రుణాలు కాని మొత్తం రాబడులు. మొత్తం వ్యయం మైనస్ మొత్తం రాబడులు తీసేసామనుకోండి, యాక్చువల్గా వచ్చేది బడ్జెట్ లోటు. అయితే రుణాలు కాని మొత్తం రాబడులు అంటే కోశ లోటు. లేదా బడ్జెట్ లోటుకి మార్కెట్ రుణాలు కలిపినా కూడా కోశ లోటు అనేది వస్తుంది. ఎలా వస్తుంది అంటే, బడ్జెట్ లోటులో ఆల్రెడీ బడ్జెట్ లోటు, ఇందులో మనకు రెవెన్యూ రాబడి ప్లస్ మూలధన రాబడి అనేది రెవెన్యూ వ్యయం మూలధన వ్యయం కన్నా తక్కువ. ఈ మూలధన రాబడిలో ఆల్రెడీ మనకి రుణం ఉంటుంది కాబట్టి దీన్ని తీసివేయడానికి
బడ్జెట్ లోటు ప్లస్ మార్కెట్ రుణాలు అనే ఫార్ములా ప్రకారం కూడా మనకు వస్తుంది. ఈ 3 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ 3 పాయింట్లు? కోశ లోటు ఈజ్ ఈక్వల్ టు మొత్తం వ్యయం మైనస్ రుణాలు కాని మొత్తం రాబడులు, లేదా మొత్తం వ్యయం మైనస్ రెవెన్యూ రాబడి ప్లస్ రుణేతర మూలధన రాబడులు, లేదా బడ్జెట్ లోటు ప్లస్ మార్కెట్ రుణాలు. బడ్జెట్ లోటుకి మార్కెట్ రుణాలు కలిపినా కూడా కోశ లోటు అనేది వస్తుంది. ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్, కోశ లోటు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఆ తర్వాత ప్రాథమిక లోటు. ప్రాథమిక లోటు అంటే ఏంటి? కోశ లోటు, వచ్చిన కోశ లోటులో నుంచి వడ్డీ చెల్లింపులు తీసివేస్తే మనకు వడ్డీ చెల్లింపులు ఎక్కువగా ఉంటాయి కదా. ఈ వడ్డీ చెల్లింపులు తీసేస్తే అసలుగా వచ్చేదే ప్రాథమిక లోటు, ప్రైమరీ డిఫిషియేట్. అంటే ప్రాథమిక లోటు ఈజ్ ఈక్వల్ టు కోశ లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు. దీని ప్రకారం కూడా కోశ లోటు రాయొచ్చు. ఎలా రాయొచ్చు? కోశ లోటు ఈజ్ ఈక్వల్ టు ప్రాథమిక లోటు ప్లస్ వడ్డీ చెల్లింపులు, ప్రాథమిక లోటు ప్లస్ వడ్డీ చెల్లింపులు. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ద్రవీకరించబడిన లోటు. ఈ ద్రవీకరించబడిన లోటు అంటే మనకి మార్కెట్లో ఆర్బీఐ యొక్క రుణాల ద్వారా తీసుకొని నూతన కరెన్సీ ముద్రణ ద్వారా దీన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ట్రెజరీ బిల్లులు ప్లస్ మార్కెట్ రుణాలు, ట్రెజరీ బిల్లులు ప్లస్ మార్కెట్ రుణాలు, ఇది మనకి ద్రవీకరించబడిన లోటు. ఇవి మనకు వివిధ రకాల లోటులు: రెవెన్యూ లోటు, బడ్జెట్ లోటు, కోశ లోటు, ప్రాథమిక లోటు, మానిటైజ్డ్ డిఫిషియేట్. ట్రెజరీ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఈ ట్రెజరీ బిల్లులకు సంబంధించినటువంటి అంశాలు ఆర్బీఐకి సంబంధించి నూతన కరెన్సీ ముద్రణ ద్వారా దీన్ని భర్తీ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇవి మనకు లోటు రకాలు. మనము ఈ క్లాస్లో బడ్జెట్ రకాలు ఏంటి, భారత బడ్జెట్ నిర్మాణం, బడ్జెట్ ఖాతాలు, బడ్జెట్లో వివిధ రకాల లోటులు అది చెప్పుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ టాపిక్స్ అనేవి చెప్పుకుంటాము. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ మరియు ఎకానమీ వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.